వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. తెలిసి తెలియక క్షణికావేశంలోనో లేదా రాజకీయ కుట్రలో నేరాలు చేసి జైలుకి వెళ్ళి జైలు అధికారుల యొక్క పరివర్తనతో వాళ్ళ మార్పు చెంది తిరిగి జనజీవన సంబంధంలో కలుస్తున్న వాళ్ళకి పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సయ్యద్ అలీ. సయ్యద్ అలీ 302 కేసులో వరంగల్ జైలుకి వెళ్ళి జైల్లో జీవితం అనుభవించి తిరిగి బయటకు వచ్చిన తర్వాత అతను ప్రస్తుతం వరంగల్ పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. అసలు ఆ మర్డర్ కేసు అతను చేశారా చేయలేదా, జైలుకి వెళ్ళిన తర్వాత అతను పడ్డ బాధలు ఏంటి, జైల్లో అతను ఉన్నప్పుడు బయట అతని కుటుంబ సభ్యులు ఏ విధంగా మానసిక శోభ గురయ్యారు అనే విషయాల్ని మొత్తం టోటల్గా అతని ఎపిసోడ్ని సయ్యద్ అలీ మాటలు విందాం. సయ్యద్ అలీ నమస్తే. సయ్యద్ అలీ గారు, మీరు 302లో జైలుకి వెళ్ళడం, జైల్లో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు అలాగ బాధపడ్డారు, జైల్లో మీరు ఏ విధంగా ఉండేవారు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ ఊరు అది చెప్పండి. యాక్చువల్లీ జైలు గురించి తెలిసిన వాళ్ళు జైలుకు రారు. అసలు జైలు అంటే జీవితం ఎలా ఉంటుంది, జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది చాలా బాధలు పడ్డాను. వాస్తవంగా జైలు జీవితం గురించి తెలిసిన వాళ్ళు, జైలు గురించి తెలిసిన వాళ్ళు నేరాలు చేయరు. వాళ్ళకు చాలా భయం ఉంటుంది, నానా ఇబ్బందులు పడతారు, మానసిక బాధలు ఎక్కువ ఉంటాయి, భార్య పిల్లలు గుర్తుకు వస్తూ ఉంటారు. నేను ఎందుకన్నా చేసినాను, ఈ కేసులో ఎందుకన్నా నేను పోయినాను, ఎందుకన్నా ఇరికినాను, నా పిల్లలు ఎలా ఉంటారు, నా భార్య పిల్లలు ఏం తింటున్నారు, సమయం ఎలా గడుస్తున్నది అనేది తపన ప్రతి టైంలో గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ జరిగిపోయింది ఏందో జరిగిపోయింది. కానీ మళ్ళా అటువంటి బాధను నేను పెట్టుకుంటే నేను బయటి ప్రపంచంకు రాలేను, నా భార్య పిల్లలను చూడలేను. ఆ ధైర్యంతో నేను జైలు జీవితంలో సత్ప్రవర్తన ఖైదీగా మెదిలినాను. జైల్లో కూడా మంచి సత్ప్రవర్తన ఖైదీగా పని చేసుకున్నాను. మా సార్లు చెప్పినటువంటి పనిని కూడా నేను ప్రతి టైంలో చేసినాను. మంచి నాకు పేరు ఉన్నది, బయట ప్రపంచంలో కూడా మంచి పేరు ఉన్నవాడిని నేను. ఎందుకంటే నేను ఎటువంటి నేరాలలో పోను. నేను యాక్చువల్లీ అందరితో నేను మంచిగా మాట్లాడతాను. ఒక స్నేహితుని ద్వారా మేము యాక్చువల్లీ అందరం కలిసి రాజకీయంలో తిరిగేది, కానీ అనుకోకుండా జరిగిపోయింది. ఏం జరిగిందండి ఆ రోజు? అది హత్య జరిగిపోయింది. అంటే ఆయనకి మీకు ఎందుకు అంత విభేదాలు వచ్చాయి? వర్గ విభేదాల వల్ల అందరం ఒకటే పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీలో. వర్గ విభేదాల వల్ల అది జరిగిపోయింది. కానీ అది అయ్యేది కాదు, జరిగిపోయింది. ఇప్పుడు మాటకు మాట పై ఎత్తు మాట్లాడినప్పుడే ద్వేషాలు పెరుగుతాయి. అవును, ఆ ద్వేషం లాస్ట్ అక్కడ దాకా తీసుకొచ్చింది. అయితే ఆ ద్వేషం అనేది తగ్గించుకోవడం మంచిది అనుకుంటాను నేను. అందుకే చాలా అనుభవించినాను. అంటే ద్వేషం ఇద్దరి మధ్యన ఆ స్థాయి వరకు ఎందుకు వచ్చింది? వర్గ విభేదాలు, నువ్వు ఎదగాలి మేము ఎదగాలి అన్నట్టు పార్టీలలో ఉంటుంది కదండి. అయితే ఆ ఎదుగుదల కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు కార్యకర్తలు. అది అక్కడ దాకా వచ్చింది. చాలా మేము కూడా బాధపడ్డాము. అంటే ఆ రోజు వర్గ విభేదాల్లో అనుకోకుండా జరిగిందా, లేదా ముందు ప్లాంట్గానే మీరు చేశారా? అది అసలు మేము కూడా మానేసుకుందాం అని అనుకున్నాము. కానీ ఆయన స్థాయికి అలా మాట్లాడడం వల్ల మాకు కూడా భయం పట్టింది. ఆయన కూడా అంటే ఆయన మీ మీద దాడి చేద్దామని ప్లాన్ చేశారు? దాడి చేద్దామని అనుకున్నాడు. అందరి ముందు కూడా చెప్పినాడు, ఫలానా మనిషిని నేను ఇట్లా చేస్తా అలా చేస్తా అని చెప్పినాడు. అప్పుడు మాకు భయం, ఈయన ఏదో ఒకటి చేస్తాడనే
మాలో కూడా భయం కలిగింది. ఇవి ఆయన చేయడం ఏంది అనేది, మేమెందుకు చనిపోవాలి అనే ఉద్దేశంతోనే మేము ఆ దారికి రావాల్సి వచ్చింది. లేకుంటే మేము వచ్చేవాళ్ళం కాదు. అంటే సయ్యద్ అలీ ఒకరే ఉన్నారా, ఇంకెవరైనా తోడు ఉన్నారా? మేమిద్దరం ఉన్నాం కేసులో. మా స్నేహితుడు, నేను కేసులో ఏటు నేను. జైలుకి వెళ్ళిన తర్వాత మీరు చెప్తున్నారు రాగద్వేషాలు ఎక్కువ అవడం వల్ల జైలుకి వెళ్ళాను అని. జైలుకి ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు గుర్తు వచ్చేవారని చెప్తున్నారు. అంటే కుటుంబ సభ్యులతో పాటు చనిపోయిన వ్యక్తి అనేవి గుర్తుకొచ్చారు ఎప్పుడైనా? అన్యాయంగా చంపాయని అని బాధ ఎప్పుడు పడ్డారా? చాలా బాధపడ్డాము. అసలు జరిగేది కాదు అది. ఎందుకంటే ప్రతి మనిషి ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. క్షణిక ఆవేశంతో ఏదో చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా మేము పని చేస్తున్నాము. కస్టమర్లు కూడా మాకు ఒక్కొక్కరు ఏదో ఒకటి అంటారు. అయినా ఓపికతోని పని చేస్తున్నాం మేము. ఎందుకంటే మేము అనుభవించినాం కాబట్టి వాళ్ళు తిట్టినా కూడా పడతాం మేము. ఎందుకంటే వాళ్ళు లేనిది మేము లేము. వారి ద్వారానే మాకు జీతం వస్తుంది, మేము జీవించగలుగుతున్నాము. ముఖ్యంగా మా డీజీ సారు మంచి మనసున్నవారు. ఇలాంటి నేను జైలు జీవితంలో ఫస్ట్ డీజీగా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇంత మనసున్నవారు ఖైదీలు బయట ప్రపంచంలో పోయినాక ఎలా బ్రతుకుతారు, వాళ్లకు చిన్న చూపు చూస్తారు ప్రజలు, సమాజంలో చిన్న చూపు చూస్తారు. నేరం చేయకుండా కూడా అరే వాడు జైలుకు పోయి వచ్చిండు, వాడు నేరం చేసిండు అనే ఒక ముద్ర అనేది పడుతుంది. అదే చూపుతోని ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఖైదీకి ఒక జైలు జీవితం గడిపిన తర్వాత ఈ నేరంలో పోవద్దు, మనం ఈ తప్పులో మనం పడవద్దు అని ఎంత ప్రయత్నించాలనుకున్నా కూడా వాళ్ళు ముద్ర వేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి బయటి ప్రపంచంలో వీళ్ళు సమాజంలో వీళ్ళకు చిన్న చూపు ఉండకూడదని మా డీజీ సారు ఈ సంస్థను ఏర్పాటు చేసి పెట్రోల్ బంకులు తెలంగాణలో 100 బంకులు ఓపెన్ చేస్తానని పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో మండలానికి ఒక బట్టల దుకాణము, ఖైదీలు తయారు చేయబడ్డ వస్తువులు మంచి బయట కూడా దొరకాయి. అటువంటి వస్తువులు అరే ఫలానా పెట్రోల్ బంకు కాడ పోతే ఫలానా జైలు కాడ తయారైన ఈ వస్తువులు నంబర్ 1గా ఉంటాయి, అలా ఎటువంటి సందేహం లేదు అనేది ఇప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నది. ఆ ప్రజల్లో వెళ్ళిపోయింది. వరంగల్ సెంట్రల్ బంక్ అంటే ఇవాళ తెలంగాణలో ఫేమస్. ఇక్కడ ఆ పేరును మేము కాపాడుకోవాలని మా డీజీ సార్ పేరును వాళ్ళ ఉన్నత స్థాయికి వాళ్ళ పేరు వాళ్ళు ఇంకా పేరు రావాలని మేము ఇలా కష్టపడుతూ ఉన్నాము. నేను ఫస్ట్ సారిగా జైలు నుంచి 2016లో విడుదలైనాను. నేను 2005లో కేసు అయింది. 2007లో జీవిత ఖైదీ నాకు శిక్ష పడ్డది. మాకు 2016లో బయటికి వచ్చినాను. 2007లో జీవిత ఖైదీ పడినప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత అప్పటికే జైల్లో మీరు ఉన్నారు, బెయిల్ మీద బయటకు వచ్చి ఉంటారు, తిరిగి కన్విక్షన్ రావడంతో మీరు లోపలికి వెళ్ళి ఉంటారు. అప్పుడు ఏమనిపించిందండి? మీ జీవితం ఎలాగైంది, ఎందుకు అవుతుంది అనిపించిందా? చాలామంది మానసికంగా ఇప్పుడు సైకోలు అంటారు కదా, అలా తయారవుతారు మానసిక బాధతోని. అసలు జైలు గురించి తెలియదు. లోపల పోయినాక 4 గోడల మధ్య నేను ఎప్పటిదాకా ఉండాలి, అసలు ఇళ్ళనే ఉంటానా, నా శిక్ష అయిపోదా అనేది ఆ తపన మనసులో ఒకటి, ఆ బాధ అనేది అతనికి కూర్చుంటుంది. నా కుటుంబాన్ని చూడగలుగుతానా చూడలేనా అనేది
ఆ భయం అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే చాలామంది మానసిక బాధితులని గుండెపోటు వచ్చి అలా వచ్చి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ధైర్యం అనేది గొప్పది. ఆ ధైర్యాన్ని నా భార్య పిల్లల్ని నేను చూడాలి అని ఆ ధైర్యంతో నేను కాలం జైల్లో నేను మంచి ఎటువంటి అలవాట్లకు చాలామంది ఆ గుట్కాలు తిని ఆ క్యాన్సర్లు వచ్చి 2-3 చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా వాళ్ళకు చూస్తే బాధ అనిపించింది. దురలవాట్లకు కూడా పోవద్దు. మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజు వ్యాయామం చేయాలి, సరైన టైంకు భోజనం చేయాలి. మీరు చెప్తున్నట్లుగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళి వచ్చాడు అని ఒక ముద్ర వేస్తారు. అటువంటి ముద్ర పడకుండా జైలు డీజీ గారు మీకు ఒక ఉపాధి కల్పించారని చెప్తున్నారు. మీరు బయటకు వచ్చినప్పుడు ఆ ముద్ర మీరు కూడా ఫేస్ చేశారా? ఆ ముద్ర మీకు కూడా పడిందా? 2018లో బయటకు వచ్చారు కదా, 2016లో బయటకు వచ్చారు. 16లో బయటకు వచ్చినప్పుడు సయ్యద్ అలీ జైలుకి వెళ్ళి వచ్చాడని గ్రామస్తులు ఎవరైనా మీకు ఆ ముద్ర వేశారా? ఆ ముద్ర వేశారా మనం అనేది కాకుండా వాళ్ళ మనసులోనైనా ఉంటుంది, ఇతడు జైలుకు పోయి వచ్చినాడు అని వాళ్ళ మనసులన్నా ఉంటుంది. వాళ్ళు అన్నారు కానీ అరే ఇతడు జైలుకు పోయి వచ్చినాడు మంచోడే. కానీ కొందరు అంటారు ఎలా పోయిండో పాపం అమాయకుడు ఇరికిండు అని కొందరు అంటారు. కొందరు అనేక రకాలుగా ప్రజలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కానీ ఈ ముద్ర మీ ఒక్కరికే పడిందా? మీ కుటుంబ సభ్యుల మీద కూడా వాళ్ళకు కూడా పడ్డారు? కుటుంబ సభ్యుల మీద కూడా పడుతుంది. ఎందుకంటే కొంతమంది జైలుకు పోయి వచ్చిండు ఇప్పుడు అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారు చాలా మంచోడు, ఏదో జరిగిపోయింది వాళ్ళు మంచోళ్ళు అని కొంతమంది అంటారు. అలాంటి ముద్ర జైల్లో ఒకసారి మనం నేరం చేయకున్నా కూడా జైలుకు పోయి వచ్చిండని అంటారు. కాబట్టి అలాంటి ముద్ర ఉండకూడదనే సమాజంలో వీళ్ళకి ఒక గౌరవం ఉండాలనే మాకు ఈ డీజీ సార్ ఒక సంస్థను ఏర్పాటు చేసినారు. ఈ సంస్థను ఏర్పాటు చేసి మా జీవితాల్లో మా కుటుంబాలలో మా కన్నీటి బాధను తొలగించినారు. మీ డీజీ గారు చేస్తున్న మంచి పనుల్లో భాగంగానే మీకు కూడా ఒక ఉపాధి కల్పించారు. అంతవరకు బాగానే కనిపిస్తుంది. కానీ చాలామంది మీరు అన్నారు జైలుకి వచ్చిన వాళ్ళు రెండోసారి రాకుండా ఉండాలి అని చెప్తున్నారు. కానీ చాలామంది జైలుకి వచ్చి తిరిగి పెద్ద నేరాలు చేస్తూ జైలుకి వెళ్తుంటారు. ఎందువల్ల? ఇప్పుడు కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే నా జైలు జీవితం సగం వల్లనే అయిపోయింది. కొందరికి ఆలోచనలు వేరే విధంగా వస్తూ ఉంటాయి. అరే ఇప్పటికే నేను అలా నా జీవితమే అయిపోయింది, ఒకటి మంచిదే సెటిల్మెంట్ చేసి ఒక నేరం మంచిదే చేద్దాం, మళ్ళీ జైలుకు పోయినా కూడా నా కుటుంబ సభ్యులు బ్రతికేటట్టు ఉండాలని కొందరికి ఆలోచన అలా వస్తుంది. కానీ అలా ఉండకూడదని, అలాంటి ఆలోచనలు రాకూడదనే మనకు డీజీ సార్ ఈ సంస్థను ఏర్పాటు చేసి మీరు బ్రతకండి, సమాజంలో మీకు ఒక గౌరవం ఉంటుంది, మీరు గౌరవంగా బతకండి అని ఈ సంస్థను ఏర్పాటు చేసినారు. అందుకే నేను ఎటువంటి రాజకీయంలో కానీ ఎటువంటి అన్నిటికీ దూరంగా అయినాను. రాజకీయంలో ఏ పార్టీలోని కూడా వెళ్ళడం లేదు. నా ఉద్యోగం ఏందో, నా పని ఏందో, నా కుటుంబం ఏందో, నా భార్య పిల్లలు కన్నీటితో బతికినారు. నేను జైలుకు పోయినప్పుడు నా పిల్లలు చిన్నగా ఉండే, చాలా నేను ఏడ్చినాను లోపల పోయి. నా భార్య మిర్చి మిల్లులో పనిచేసి కూలి పని చేసి నా పిల్లలను పెద్దగా చేసినారు. నా పెద్ద కూతురును కూడా పెళ్లి చేసింది నేను లోపల ఉన్నప్పుడు. పెళ్ళికి వచ్చారు బయటకు మీరు? పెళ్ళికి రాలేదు. ఎందుకంటే మంచి పేరు ఉన్నప్పుడు ఒక మంచి వ్యక్తి తన మర్యాదను కాపాడుకోవాలని చూస్తాడు. ప్రతి మానవునికి ఉంటుంది అది. కాబట్టి నాకు వచ్చిన పేరు నా కుటుంబంలో అలాంటి పేరు ఎవరికి రాకూడదని నేను వెళ్ళలేదు. నా పిల్లలు మంచిగా ఉండాలి, నా భార్య పిల్లలు మంచిగా ఉండాలని నేను పెళ్ళికి వెళ్ళలేదు.
నా పెద్ద కూతురు పెళ్లి చేసి నా భార్య చాలా కష్టపడ్డది. ఇప్పటికి కూడా నా భార్య చాలా కష్టపడుతుంది, కష్టజీవి. అంటే మీరు జైల్లో ఉన్నప్పుడు ఆమె మిర్చి మిల్లులో పనిచేసి కుటుంబాన్ని సాగింది ఆమె. మిర్చి మిల్లులో పనిచేసి కూలీ పనిచేసి రోజుకు అప్పుడు 200 రూపాయలు, 150 రూపాయలు, ఒక్కొక్క రోజు కూలీ దొరకకపోయేది. చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. అసలు నాకు ములాఖాత్కు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ నేను అడిగేది, ఏమైనా తెచ్చినా కూడా మీరేం తిన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఇలా ఏం వండుకున్నారు అనేది నేను వాళ్ళని అడిగి నా కళ్ళలో నీళ్ళు వచ్చేది. నేను వాళ్ళ ముందు ఏడిస్తే ధైర్యం కోల్పోయిన వాడిని అవుతానని నేను వాళ్ళ ముందు ఏడవకపోయేది. నా భార్య పిల్లలు మంచిగా ఉండాలి అని వాళ్ళతో ధైర్యంగా మాట్లాడేది. ఎందుకంటే ఈ స్థితి ఎవరికి రాకూడదు అని చాలా ఆలోచించేవాడిని. 2016లో సయ్యద్ అలీ జైలు నుంచి బయటకు వచ్చినప్పటికీ ఎవరు ఎదురొచ్చారు? మీకు ఎవరు కనపడ్డారు ముందు? ఫస్ట్ నాకు ఎదురు అవ్వబడ్డ వాళ్ళు మీడియా ప్రతినిధులు, గౌరవనీయులు, వాళ్ళకి నేను నమస్కరిస్తున్నా. వాళ్ళు జైలు జీవితం గురించి నాకు అడిగినారు. లోపల మీరు ఏం చేసినారు పని అని, మీరు ఎలా ఉన్నారు అని అంటే నేను వాళ్ళకు తెలియపరిచినాను. నేను టీచర్గా పనిచేసినాను లోపలగా. ఫస్ట్ టైం నేను లోపల వెళ్ళగానే నేను అప్పుడు టీచర్ పోస్టులు ఉండే. అయితే నేను టీచర్గా పనిచేసి బోర్డు మీద రాసినాను తెలుగులో. నేను ఒక పాఠం చెప్తుంటే నాకు సూపరింటెండెంట్ గారు, అప్పుడు నరసింహారెడ్డి సార్ గారు, నేను పోయినప్పుడు ఆ సార్ ఉండే, చూసి పనులు రాస్తారు. పోయిన వారానికి ప్రతి ఖైదీకి పనులలో తీసుకుంటారు, నువ్వేం పని చేస్తావు, ఏం చేస్తావు అని. అయితే నేను యాక్చువల్లీ బయట నేను మహబూబియా పంచాయతీ కాలేజీలో 10 సంవత్సరాలు నేను వాచ్మెన్గా చేసినాను. అది ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను చాలా. ఎయిడెడ్ కాలేజు, డిగ్రీ కాలేజ్ ఆడ జాన్పాకలో కట్టినారు. ఇంతవరకు కూడా అది గవర్నమెంట్లో పోలేదు. చాలా కష్టపడ్డాను నేను, అన్ని బాధలు పడ్డాను. ఏం చెప్పుకున్నా కూడా ఏం రాదు. గతం గతః, జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించకూడదు. ఇక అయిపోయింది. దేవుడు మాకు కాపాడినాడు. అంటే వాచ్మ్యాన్గా పనిచేస్తున్న సయ్యద్ అలీ అనుకోని కారణం వల్ల మర్డర్ చేయడం, జైలుకి వెళ్ళిన తర్వాత ఒక టీచర్గా మారారు మీరు. టీచర్గా మారి అక్కడ కొంతమందికి మీరు మారడం కాకుండా మిగతా వాళ్ళు కూడా మార్పు తీసుకొచ్చిన చాలామందికి చెప్పేవాడిని. ఏదైనా వాళ్ళు కూడా నేను నా ధైర్యాన్ని చూసి, మొల్సాబ్ అంటే మా భాషలో మొల్సాబ్ అంటారు, మొల్సాబ్ క్యాకర్నా ఇట్లా అడిగేవారు వాళ్ళు. అంటే నేను అందరికీ నేను బోధించేవారిని, ఇలా ఉండాలి మనం, జరిగింది ఇప్పుడు ఆలోచించకూడదు, మనం బ్రతుకుతేనే మన భార్య పిల్లలు మంచిగా ఉంటారు, ధైర్యంగా మనం సమయాన్ని వృధా చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, దురలవాట్లకు దూరంగా ఉండాలి అని చెప్పేవాడిని. అన్ని విధాలుగా చెప్పేవాడిని వాళ్ళను. ఆహారం కూడా ఎలా తీసుకోవాలి. 2007లో లోపలికి వెళ్ళిన అలీ సాబ్ 2016లో బయటకు వచ్చినప్పుడు జైలు గోడల నుంచి బయటకు రాగానే ఏమనిపించింది? నేను మళ్ళా నా తల్లి గడుపులో పుట్టినాను, ఇవాళ నేను మళ్ళా జన్మనెత్తిన నా తల్లి గడుపులో అని నేను అనుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. జైలు నుంచి బయటికి రావడం అనేది గొప్ప విషయం, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఇంకోసారి ఎండ్లా పోకూడదు. ఏదో అంటాడు మనిషి, క్షణికావశంలో ఏదో అంటారు, తిట్టుకుంటారు, నేను అది చేస్తా ఇది చేస్తా అంటారు. కానీ జైలు జీవితం అనేది ఒకసారి జైలుకు పోయి వచ్చినాక జైలు అంటే ఏందనేది తెలిసిపోతుంది. చాలామందికి జైలు అంటే తెలియదు. 4 గోడల మధ్య ఎంత బాధపడవలసి వస్తుంది. మానసిక బాధ ఒకటి, తిన్న తిండి పెయికి పట్టదు, చాలా బాధలు ఉంటాయి. చెప్పుకోడు పైన కొందరు
మూలలు పట్టుకొని కూర్చొని ఏడుతూ ఉంటారు. ఖైదీలే కొందరు ధైర్యంగా ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు, సంజాయిస్తూ ఉంటారు. అయిపోయింది జరిగిపోయింది భయ్యా, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో అని చెప్తూ ఉంటారు. కానీ నేరాలు చాలా తగ్గినాయి. అయినా సమాజంలో మార్పు రావాలి. కొన్ని జాగాల మొన్నటికి మొన్న ఒక సంఘటన జరిగింది అని హనుమకొండలో టీవీ ఛానల్లో చూసినాను. అలాంటి జరగకూడదు, మార్పు చాలా రావాలి. ఎందుకంటే సమాజంలో ప్రతి మానవుడు ఒక గౌరవంగా ప్రవర్తనతో మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. ఆ మాట్లాడే మాట కూడా మంచి చిరునవ్వుతో మంచి మాట మాట్లాడాలి. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ నవ్వుకుంటూనే మాట్లాడుతూ ఉంటాను అందరితో. ఈ విషయం నేను టీవీ ఛానల్లో గౌరవనీయులు మన ఏపీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను వాళ్ళ ఛానల్ చూస్తూ ఉంటాను. నేను ప్రతి వార్తలు చూస్తూ ఉంటా. వారు అధికారులకు చెప్పేటప్పుడు ప్రజలతో ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళతో చిరునవ్వుతో వాళ్ళను స్పందించాలి అనే ఆ విషయం నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే అందరూ నేర్చుకోవాలి. అందరూ సమాజంలో అందరూ మంచిగా ఉండాలి. కులం మతం భేదం ఏమీ లేదు. సమాజంలో అందరం ఒక్కటే. సర్వమానవాళి సృష్టికర్త దేవుడు అందరికీ ఒక్కడే. 2016లో బయటకు వచ్చిన తర్వాత మీరు చెప్తున్నట్లుగా జైల్లోకి వెళ్ళి వచ్చాడ ముద్ర పడిన మీరు తిరిగి బంకులో ఉద్యోగానికి ఏ విధంగా సంపాదించారు? నేను ఒక సత్ప్రవర్తన ఖైదీగా మెదిలినాను. నేను బయటికి వెళ్ళేటప్పుడే నేను ఈ జీవోలో బయటికి వెళుతున్నానని నాకు తెలిసిపోయింది. కాబట్టి బయటి ప్రపంచంలో పోయినాక నేను ఏమి చేయాలి, ఎలా బ్రతకాలి అని నాకు ఆలోచనకు మనసులో వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే నా సగం జీవితం జైల్లోనే అయిపోయింది. మనకు శిక్ష పడ్డ తర్వాత ఆ తెల్ల బట్టలు తొడిగిస్తారు. అందులో ఒక బ్లూ గీత ఉంటుంది. ఆ బ్లూ గీత ఉన్నదాన్ని నేను అర్థం చేసుకున్నాను. అంటే నా జీవితం సగం అందులోనే అయిపోతుంది, సగం వయసు అందులోనే అయిపోతుంది. ఇంకా నాకు కొంచెం వయసు ఉన్నది. ఆ కొంచెం వయసులో నేను ఏం చేయాలి, నా జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలి, నేను ఎటువంటి నేరాలలో పోకూడదు, ఎటువంటి దాంట్లో కూడా పోకూడదు. చాలా మనం భయంగా బ్రతకాలి. ఉన్న జీవితంలో నా భార్య పిల్లలను ఉన్నంతసేపు నా పేరు సమాజంలో కూడా అరే ఫలానా వ్యక్తి జైలుకు పోయి వచ్చినా కూడా తన పని తాను చేసుకుంటున్నాడు, ఎటువంటి రాజకీయాలకు పోవడం లేదు, నేరాలకు దూరంగా ఉంటున్నాడు అనేది ఒక పేరు రావాలి అని నా మనసులో అది వచ్చింది. నేను ఎటువంటి రాజకీయాలలో పోవడం లేదు, నేరాలకు దూరంగా ఉంటున్నాను, ఎటువంటి నేరస్తుని కాదు. నేను రాజకీయంగా నేను ఒక క్రియాశీలి కార్యకర్తగా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను. 15 సంవత్సరాలు పార్టీలో కష్టపడ్డాను. కానీ అదృష్టం అందరికీ ఉండదు. కొందరు పైకి వస్తారు, కొందరు రాజకీయంలో సమాప్తమవుతారు. కానీ నా అదృష్టం రాజకీయంలో నాకు అక్కడికే అంతే చాలనుకున్నాను. నాకు కలిసి ఏదైనా రాలే, చాలా కష్టపడ్డా రాజకీయంలో కూడా. ఇప్పుడు ప్రస్తుతం మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాకు అసలు నాకు ఉద్యోగం దొరకడమే చాలా సంతోషం. ఎందుకంటే జైలు నుండి విడుదలైనాక మాకు డీజీ సార్ మాకు ఇటువంటి నౌకర్లు ఇస్తారు, ఇటువంటి ఉద్యోగాలు ఇస్తారు, మాకు ఇంతటి జీతాలు ఇస్తారు అనేది ఊహించలే.
నేను ఫస్ట్ కాల్ చేసినాను. బయటికి వెళ్ళంగానే కరెక్ట్ 15 రోజులకే ఇంటికి పోయినాక ఇట్లనే నేను ఇంట్లో కూర్చున్నాను. నా భార్య పిల్లలు నా చుట్టూ కూర్చున్నారు. బిడ్డ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేద్దాం, ఏం పని చేస్తే ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే నా భార్య పిల్లలు నాకు వాళ్ళు అందరు చెప్తా ఉన్నారు, డాడీ నువ్వు బయట తిరగకూడదు, బయట పని ఏది వద్దు, నేను ఇదివరకు సేల్స్మెన్గా చేసేవాడిని, ఆ సేల్స్మెన్ వద్దు, నువ్వు ఏం చేయకూడదు, ఎక్కడ నన్ను నౌకరు చేసుకొని రా, కానీ బయట తిరగకూడదు. మనం మంచిగా తిరిగినా కూడా చెడుగా అంటూ ఉంటారు. చెడుగా అనకున్న వ్యక్తులలో కొందరు ఇప్పుడు ఎగేసే వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఏదో ఒక దారికి తీసుకురావాలని ఎగేసే వాళ్ళు కూడా ఉంటారు. అన్నిటికీ దూరంగా ఉండాలనే నేను మా భార్య పిల్లలతో ఒకటే చెప్పిన, నాకు గుర్తుకు వచ్చింది, నాకు మీరు సమాజంలో గౌరవంగా బతకాలి, మీరు భయపడకూడదు, మీకు ప్రభుత్వం ఆదుకుంటుంది, మీకు అన్ని విధాలుగా నౌకరు ఇస్తారు, మీరు ఏ పని చేసినా కూడా నౌకర్లు ఇస్తారు, మీరు చేసుకోవచ్చు అని మాకు బయటికి వెళ్ళేటప్పుడు గోపిరెడ్డి సార్ సెల్ నెంబర్ ఇచ్చినారు. సెల్ నెంబర్ ఇస్తే ఆ సెల్ నెంబర్ నేను తీసుకొచ్చిన తర్వాత మా పిల్లలకి ఇలాగనే చెప్పినా నేను, ఇట్లా మరి ఏదైనా పని ఇస్తారట, మరి ఇట్లా మరి చేయాలా బిడ్డ అంటే, కొందరు ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను జైల్లో ఉన్నా, నేను జైలు నుండి బయటికి వచ్చినాక మళ్ళీ అదే అక్కడ పని చేస్తే నన్ను ఖైదీగా అనుకుంటారని కొందరు అనుకుంటారు. కానీ అలా అనుకోరు. అరే మార్పు చెందిండు ఈయన, సత్ప్రవర్తన ఖైదీగా బయటికి వెళ్ళినా కూడా ఇక్కడనే పని చేసుకుంటాడు, ఇటు అధికారులలో కానీ ఇటు ప్రజలలో కానీ ఒక మంచి పేరు ఉండిపోతుంది. నేను ఖైదీగా ఆలోచించడం లేదు, నా జీవితం నాకు గౌరవం, ఒక వైపు నుండి గౌరవం కూడా దొరుకుతుంది, ఒకవైపు నుండి నా జీవితం కూడా, నాకు భార్య పిల్లలు కూడా మంచిగా బ్రతుకుతున్నారు. 3 పూటల అన్నం, మా అందరికీ తిండి పెట్టేవాడు దేవుడే. ఒకసారి వర్షం కురవకుంటే మనం ఎంత బాధపడుతున్నాం. ప్రపంచంలో ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు దేవుని తర్వాతనే. కానీ మానవులలో మంచి మనసు ఉన్నవారు ఉంటారు, కొందరు రకరకాలుగా ఉంటారు. ఆ మంచి మనసు ఉన్నవారు మా డీజీ సార్. వీళ్ళు సమాజంలో గౌరవంగా బతకాలి, వీళ్ళకు ఆ మచ్చ ఉండకూడదు, ఈ ముద్ర ఉండకూడదు, వీళ్ళు గౌరవంగా బతకాలి అనేది ఈ సంస్థను ఏర్పాటు చేసి పెట్రోల్ బంకులో ఓపెన్ చేసినారు. 15 రోజులకే నేను కాల్ చేసినాను హైదరాబాద్కు. కాల్ చేయగానే మనకు ఈ డీజీ సార్ కార్యాలయం నుండి ఒక ఇన్ఛార్జ్గా జైలర్ సార్ మల్లారెడ్డి సార్ పేరు చెప్పినారు. తర్వాత నేను మళ్ళా కాల్ చేసిన తర్వాత మల్లారెడ్డి సార్ లేరు, శ్రీమాన్ రెడ్డి సార్ ఉన్నారని చెప్పినారు. శ్రీమాన్ రెడ్డి సార్కు ఫోన్ చేసినాను. సార్ పరిస్థితి ఇది సార్, నువ్వు ఏం పని చేస్తావు ali అంటే, లోపల ఏం చేసినావు అంటే, నేను అవుటర్ సర్కిల్గా 6 సంవత్సరాలు చేసిన సార్, ఖైదీల లెక్కలు, లాకప్, మిడ్డేషన్స్ టోటల్ అన్నీ చేసేవాడిని. సత్ప్రవర్తన ఖైదీగా మెదిలినాను. అధికారులలో కూడా మంచి పేరు ఉన్నది. మా సార్లు కూడా ఇప్పటికీ మెచ్చుకుంటారు, సయ్యద్ అలీ మంచిగా పని చేసుకుంటాడని. వారు కూడా ఇక్కడ బంకులో ఉన్న సార్లు కూడా, మా సార్లు మాకు మంచిగా చూసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మాకు వాళ్ళ ప్రోత్సాహం వల్లనే మేము ఇక్కడ చేయగలుగుతున్నాము. ఎటువంటి ఇప్పటి వరకు కంప్లైంట్ లేదు. చిన్నటి ఒకరు కోపంతో ఎవరైనా కస్టమర్ మాట్లాడినా కూడా అక్కడక్కడనే డిసైడ్ చేస్తారు, అక్కడనే ఇది చేస్తారు. కానీ దాన్ని పెద్దగా కానివ్వరు. అటువంటివి ఏం జరిగాయి. సార్లు చాలా మంచోళ్ళు. వాళ్ళు కూడా. మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత
డీజీ గారి ఆదేశాల మేరకు పెట్రోల్ పంపులో ఉద్యోగం సంపాదించి వరంగల్ పెట్రోల్ పంపులో పనిచేస్తున్న మీరు కొత్త జీవితంలో ప్రారంభించి కుటుంబ సభ్యుల్ని చక్కగా చూసుకుంటున్నాను, పోషించుకుంటున్నాను చెప్తున్నారు. అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి సయ్యద్ అలీభాయ్, ఇప్పుడు కొంతమంది కుర్రాళ్ళు ఇప్పుడు వస్తున్న జనరేషన్లో ఈజీ మనీ కోసం అలవాటు పడి తొందరగా డబ్బులు సంపాదించాలని విలాసాలకు పోయి నేరాలు చేస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? తర్వాత వాళ్ళు బాధపడరు తప్ప ఇంకోటి ఏం మార్గం లేదు. అది విలాసాలు అనేది కొద్దిసేపటి వరకే, అది కొన్ని రోజుల వరకే, అంతటి వరకే. కానీ బాధపడడం అనేది ఒకసారి జైలుకు పోతే బాధ ఏందనేది తెలిసిపోతుంది. చాలామంది తక్కువ సమయంలో డబ్బులు సంపాదించి దానికోసం నేరాలు చేయడం, నేరాలు చేసి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి తిరిగి నేరాలు చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి సయ్యద్ అలీభాయ్ మాజీ ఖైదీగా మీరేం చెప్తారు వాళ్ళకి? వాళ్ళంటికి అలా వాళ్ళకు అలా ఆలోచన ఉన్నప్పుడు వాడు ఎన్నటికీ మారరు ఇక. ఎందుకంటే ఆ డబ్బు గురించి ఎవరైతే కకృతి పడతారో వాళ్ళు మారరు. వాళ్ళకు ఒకసారి శిక్ష పడ్డ తర్వాత శిక్ష ఏందనేది అప్పుడు తెలిసిపోతుంది. శిక్ష చాలామంది డబ్బు ద్వారా, శిక్షల నేరాల ద్వారా బయటపడుతూ ఉంటారు డబ్బు ద్వారా. కానీ శిక్ష పడ్డ తర్వాత శిక్ష ఏందనేది అప్పుడు అతనికి తెలిసిపోతుంది. కాబట్టి చాలామంది డబ్బు ద్వారా, నేరాల ద్వారా రక్షించుకోగలుగుతారు. కానీ ఎక్కువ శాతం మధ్యతరగతి వాళ్ళే జైలుకు వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు జైలు అనేది తెలియదు. క్షణిక ఆవేశంలో పోతారు వాళ్ళు. క్షణిక ఆవేశంలో పోయి లోపల పోయినాక చాలా బాధపడతారు. మధ్యతరగతి వాడే ఎక్కువ ఇబ్బంది పడతాడు. అందుకే ఇప్పటి ప్రభుత్వాలు కూడా నేరాలు ఎవ్వరు చేసినా కానీ, ఎంతటి వారైనా సరే శిక్షించక తప్పదు అని ప్రభుత్వాలు అంటున్నాయి. ప్రజలకు కూడా చాలా నమ్మకం కలుగుతుంది. అలాంటి ప్రభుత్వాలే ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళ భవిష్యత్తును ఆలోచించుకుంటూ వాళ్ళు చదువును చదవాలి. అధిక స్నేహం కూడా ప్రాణానికి, అతివేగం ప్రాణానికి ప్రమాదం అని ఎందుకంటారు? బాగా వేగంగా పోతే మనకు ప్రమాదం జరుగుతుంది, వేగంగా వెళ్ళకండి అని అంటారు. ఆ వేగం అనేది తగ్గించుకుంటే మంచిది. మన ప్రమాదం నుంచి మనం రక్షించుకోగలుగుతాం, మన భార్య పిల్లలను చూడగలుగుతాం. ఆ ఆలోచన ప్రతి మనిషిలో ఉండాలి. ఆ ఆలోచన ఉంటే సమాజంలో నేరాలు కూడా తగ్గుతాయి. వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. భవిష్యత్తు ఎలా ఉండాలి? నా పిల్లలకు అదే చెప్తూ ఉంటాను నేను. నాది గత అయిపోయింది. నేను కూడా చాలా బాధపడ్డాను. నా కుమారుడు, నాకు ఒక కుమారుడు, 2 కూతుర్లు. నా కుమారుడికి నా భార్య చిన్నప్పటి నుండి చదివిస్తున్నది. ఇప్పుడు కూడా చదువుకుంటున్నాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. కంప్యూటర్ నేర్చుకున్నాడు, ఆటోక్యాడ్ నేర్చుకున్నాడు. మంచి క్లేవర్ స్టూడెంట్. మంచి పేరు నా సమాజంలో, నా పేరు మంచిగా ఉంటే నా పిల్లలకు కూడా అదే పేరు రావాలని ప్రతి తండ్రికి ఉంటుంది. అలాగనే ఒక సత్ప్రవర్తన, మంచి ఖైదీగా మెదిలితే సమాజంలో కూడా నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అన్ని విధాలుగా ఆలోచించి ఈ మా డీజీ సార్ ఇచ్చినటువంటి సంస్థలో నేను ఉద్యోగానికి చేయాలని, నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ సమాజంలో వాళ్ళకు కూడా, అందరికీ, నా కుటుంబంలో కూడా మంచి పేరు ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇంతకంటే నాకేం ఎక్కువ కావాలి? నేను బయటికి సమాజంలో వచ్చిన తర్వాత కూడా బయట జీతాలు ఫస్ట్ నాకు కాల్ చేయగానే ఫస్ట్ జీతం 8,000 ఇస్తానన్నారు.
తర్వాత సంవత్సరానికే 12,000 చేసినారు. చాలా సంతోషపడ్డాను. మేము అడగలేదు, చేయలేదు. సార్ మాకు వేతనాన్ని పెంచండి అని కూడా అనలేదు. కానీ చాలా సంతోషపడ్డాను. ఎలా థ్యాంక్స్ చెప్పాలి సార్కు, ఎలా సన్మానం చేయాలి, మేము తపన పడతా ఉన్నాము సార్ దగ్గరికి ఎలా వెళ్ళాలి. ఒకరోజు అయినా మేము సమయం తీసుకొని సారుకు మంచి సన్మానం చేస్తాము. మా డీజీ సార్కు హైదరాబాద్కి వెళ్తాము. మాకు ఇంతకంటే గొప్ప విషయం ఇంకా ఏం కావాలి మాకు. మా జీవితాన్ని, మా భార్య పిల్లలు సంతోషంగా ఉన్నారు. శనికావేశం చేసిన నేరానికి సయ్యద్ అలీభాయ్ జైలు జీవితంకి వెళ్ళారు. ఒక కాలేజీలో వాచ్మ్యాన్గా ఉన్న సయ్యద్ అలీభాయ్ జైలు జీవితం అతన్ని పూర్తిగా మార్చేసింది. అక్కడ అతను ఒక లెక్చరర్ అవతారం ఎత్తారు. అతను మారడమే కాకుండా మిగతా ఖైదీలు కూడా వాళ్ళు ఏ విధంగా మారాలనే విషయాన్ని పూర్తిగా హితబోధన చేసి బయటకు వచ్చిన సయ్యద్ అలీ జైల్సీ డీజీ గారి సహకారంతో పంపులో పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నారని చెప్తున్నారు. ఇది ఈ వారం సయ్యద్ అలీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.